హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ456. ఈరోజు మన వీడియోలో నా స్టైల్లో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. 2 కప్పుల రైస్కి అరకప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి ఉంచి పక్కన ఉంచేసుకున్నానండి. ఒక 20 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి. అంతలోపల నేను కొద్దిగా అల్లము, 2 యాలకులు, వెల్లుల్లి ఒకటి బాగా మిక్సీకి బరకగా వేసి పక్కన ఉంచుకున్నానండి. మరి మెత్తగా కూడా అవసరం లేదు. నేనైతే కొబ్బరి వేయనండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మరి లో ఫ్లేమ్లో కాకుండా అలాగని హై ఫ్లేమ్లో కాకుండా ఒక మాదిరిగా మంట పెట్టి దోరగా వేయించానండి. మాడిపోకుండా 2 గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు, యాలకులు, 2 లవంగాలు మిక్సీకి వేసాం కదండి, దాన్ని కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఇలా కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గరం మసాలా అవంతా అవసరం లేదండి. గరం మసాలా అవంతా ఎక్కువ వేసుకొని అవసరం లేదు. 2 బిర్యానీ ఆకులు, మంచి స్మెల్ వస్తుంది. 2 బిర్యానీ ఆకులు కూడా వేసానండి. ఇప్పుడు మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు 2 వేసానండి. అంతా బాగా కలిపేసిన తర్వాత వేగినాక 3 టమోటాలు, పెద్ద పెద్ద టమోటాలు వేసాను నేను. 3 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్నగా ఉంటే 4 టమోటాలు కూడా వేసుకోవచ్చండి. టమోటా మొత్తం మెత్తగా అయిపోవాలండి. దాని తర్వాతే ఏదైనా వేసుకోవాలి. వేయిస్తూనే ఉండాలి. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా ఎక్కువ అవసరం లేదండి. తగినంత కారం వేయాలి. ఎక్కువ ధనియాల పొడి వేసినా కూడా బాగుండదండి టేస్ట్ అయితే. నేను 1 స్పూనే వేస్తానండి. మా ఇంట్లో 1 కేజీ ధనియాల పొడి 1 సంవత్సరం ఉంటుంది. నేను ఎక్కువగా వాడనండి. కొత్తిమీర, కొంచెం పుదీనా, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ధనియాల పొడి కంటే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా కరివేపాకు, నేను ఎండుమిరపకాయలు కూడా మిక్సీకి వేసుకుంటానండి. గ్రీన్ పీస్, వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవాలండి. వెజిటబుల్ బిర్యానీ అంటే ఉన్న వెజిటబుల్స్ అన్నీ నేను కట్ చేసేసాను. బీన్స్, క్యారెట్, నూలుకోలు అన్నీ కట్ చేసేసానండి. ఈ వెజిటబుల్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందండి. అందుకని మనం వాటర్ కూడా కొద్దిగా తక్కువగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అన్నీ బాగా ఫ్రై చేయాలండి. అందులోనే బాగా వేగిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసేయాలి. కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే రైస్లో కలిసిపోతుంది ఈ ఆలు అన్నీ. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నానండి. రాళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. రాళ్ళుప్పు వేసేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వెజిటబుల్స్లో అని చెప్పా కదండి. 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. బాగా అంతా కలిపేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ, ఇప్పుడు మనము నిమ్మరసం 2 చుక్కలు పిండుకుంటే బాగుంటుందండి. రైస్ అయితే మెత్తబడకుండా ఉంటుంది. విడివిడిగా టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మరసం కొద్దిగా వేసి అది బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలండి. రైస్ వేసేసి విజిల్ అయితే పెట్టేసేయాలండి. నేను రైస్ వేయడం చూపించలేదు ఇందులో, అది వీడియో మిస్ అయిపోయిందండి. అందుకని రైస్ అయితే వేసేసాను.
కుక్కర్ పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేసాయి. చాలా చాలా టేస్టీగా, చూడడానికి చాలా అందంగా ఉందండి మన వెజిటేబుల్ రైస్. అంతా కలుపుకునేసి, వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేసాయి కదండి, అంతా కలుపుకునేసి ఇప్పుడు నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ అంతా కూర్చొని వడ్డించుకొని తిన్నామండి. అందులోకి రైతా కానీ, కొత్తిమీర చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే గోంగూర పచ్చడి వేసుకొని తిన్నామండి. ప్లీజ్ కొత్తవారు కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.